నమస్కారం అండి, నా పేరు ప్రదీప్ కుమార్. నేను మిత్రా స్ప్రేయర్స్ కంపెనీ నుంచి వచ్చాను. మిత్రా స్ప్రేయర్స్ కంపెనీ అంటే ఇది స్ప్రేయింగ్ మిషన్ సంబంధించిన కంపెనీ. ఇది గ్రేప్స్ మాస్టర్ అంటారు, బుల్లెట్ 550 ఫ్యాన్. ఇది స్ప్రేయింగ్ ఎలా చేస్తుంది, దేని సహాయంతో చేస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా వచ్చేసి 200 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో ఉన్నటువంటి ఈ బూమర్ని బుల్లెట్ V4 550 అని చెప్తాము. ఇది వచ్చేసి 18 HP అండ్ అబోవ్ ఉన్న ట్రాక్టర్ మౌంటెడ్ సహాయంతో వర్క్ చేస్తుంది. ఈ ట్రాక్టర్ మౌంటెడ్ వర్క్తో సహాయం చేసినప్పుడు దీంట్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, స్ప్రేయింగ్ చేసేదానికి ఎలా స్ప్రే చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా ట్రాక్టర్ వచ్చేసి మనకి 18 HP అండ్ అబోవ్ ఉన్న వాటితో ఇది దేని సహాయంతో వర్క్ చేస్తుందంటే PTO సాఫ్ట్ సహాయంతో వర్క్ చేస్తుంది. దీంట్లో PTO సాఫ్ట్ వచ్చేసి మనం స్ట్రైట్ యాంగిల్ PTO సాఫ్ట్ ఇస్తాము. ఈ స్ట్రైట్ యాంగిల్ PTO సహాయంతో ఇది వర్క్ చేస్తుంది. దీంట్లో PTO సాఫ్ట్తో పాటు మెయిన్ దీంట్లో పంప్ వచ్చేసి మనం వుడోర్ కంపెనీ డయాఫ్రమ్ పంప్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి 55 LPM సహాయంతో పనిచేస్తుంది. దీంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లైఫ్ అనేది ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది అంటే దీంట్లో మనకి ఎయిర్ డయాఫ్రమ్ అండ్ ఆయిల్ డయాఫ్రమ్స్ ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు కంటిన్యూస్ ఫ్లో వస్తుంది. కంటిన్యూస్ ఫ్లో మీన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రే చేసి ఒక 10 days 15 days తర్వాత స్ప్రే చేసిన తర్వాత పక్కన పెట్టేసినప్పుడు మనం వెంటనే స్ప్రే చేసినప్పుడు దీంట్లో ఏం జరుగుతుందంటే ఇమీడియట్గా స్ప్రే అనేది కంటిన్యూస్ వస్తుంది. ఎలా వస్తుందంటే మనం దీంట్లో వాడే ఆయిల్ డయాఫ్రమ్ కావచ్చు, ఎయిర్ డయాఫ్రమ్ సహాయంతో. దీంతోపాటు ఇంకొకటి వచ్చేసి దీంట్లో మనకి సేఫ్టీ వాల్ అని చెప్పేసి ఒకటి ఇస్తారు. సేఫ్టీ వాల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సేఫ్టీ వాల్ అంటే ఏంటి, దీంట్లో మనము ట్రాక్టర్ 18 HP అండ్ అబౌవ్ ట్రాక్టర్ సహాయంతో మనం రన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RPM లెవెల్స్ మనము 12 to 1400 పెట్టుకొని ఉంటాము. దాంతోపాటు మన దాంట్లో ఇక్కడ కంట్రోలింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. దాంట్లో ఉన్నదానికి మ్యాచింగ్ చేసుకోవాలి. ఏం మ్యాచింగ్ చేసుకోవాలి, RPM లెవెల్స్ అక్కడ 1800 దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 12 to 1400 పెట్టుకున్నాం, 1800 ఆటోమేటిక్గా మారింది అనుకోండి. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా మీకు ఏం జరుగుతుందంటే 40 బార్ దాటిపోతుంది ప్రెజర్. ఈ బార్ దాటినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే హ్యూజ్ ప్రెజర్, యాక్చువల్గా మనం స్ప్రే చేసేటప్పుడు 20 పెట్టుకుంటాము, ఒక 40కి పెరిగింది అనుకోండి హ్యూజ్ ప్రెజర్, డబల్ ద ప్రెజర్. అప్పుడు ఏం జరుగుతుందంటే పంపు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మన దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ సేఫ్టీ వాల్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సేఫ్టీ వాల్ ఓపెన్ అయిపోవడం వల్ల పంపు మీద డ్యామేజ్ అయ్యే ఛాన్స్ జీరో ఉంటుంది. సో ఈ సేఫ్టీ వాల్ అనేది ఒకటి వస్తుంది. తర్వాత మేజర్గా మనకు దీంట్లో ట్యాంక్ వచ్చేసి మనం పాలీఇథాలియన్ ట్యాంక్ అనేది చెప్పేసి మనము వాడతాము. ఈ పాలీఇథాలియన్ ట్యాంక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 10 mm థిక్నెస్తో వస్తుంది. 10 mm థిక్నెస్తో రావడం వల్ల మనకి ట్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వెళ్తున్నప్పుడు టర్నింగ్ రేడియస్లో కానీ ఎలాంటి డ్యామేజెస్ అవ్వకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ ట్యాంక్తో. సో దీంట్లో వచ్చేసి మెయిన్ మనకు వచ్చేసి ట్యాంక్ కెపాసిటీ 200 లీటర్లోనే మిక్సర్ వాల్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. మిక్సర్ వాల్ అడ్వాంటేజ్ ఏంటంటే కెమికల్ అనేది మనము 200 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ నింపుకున్న తర్వాత కెమికల్ అనేది దీంట్లో ఆటోమేటిక్గా వేసుకోవచ్చు. ఆటోమేటిక్గా వేసుకున్న తర్వాత ఇక్కడ వాల్ సహాయంతో ఇది ఆన్ చేస్తే కెమికల్ అనేది విత్ వాటర్తో మిక్సింగ్ అవుతుంది. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. దాంతోపాటు దీంట్లో వచ్చేసి మెయిన్ మనకి కెమికల్ వాటర్ విత్ మిక్సింగ్ అవుతూనే ఉంటుంది. ఎలా అంటే దీంట్లో ఎజిటేటర్ వాల్స్ అని చెప్పేసి 2 ఇస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము ట్రాక్టర్ RPM లెవెల్తో పాటు PTO సాఫ్ట్ రన్ ఉన్నంతసేపు లోపల ఎజిటేటర్ వాల్స్ రన్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే సమాంతరంగా కెమికల్ విత్ వాటర్ సమాంతరంగా కలుపుతూనే ఉంటుంది. దీనివల్ల మనకి స్ప్రేయింగ్ అనేది సమాంతరంగా జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే దీంట్లో వాటర్ కిందకి వెళ్ళడము, కెమికల్ పైకి వెళ్ళడము అనేది రాకుండా ఎజిటేటర్ వాల్స్ మనకి దీంట్లో యూజ్ఫుల్ అవుతాయి. తర్వాత దీంట్లో వచ్చేసి గేర్ బాక్స్ సిస్టమ్ అని చెప్పేసి దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. గేర్ బాక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో 1+2 గేర్ బాక్స్ అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 1+2 గేర్ బాక్స్ వల్ల చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రేప్స్లో యూజ్ చేస్తున్నప్పుడు పూత సమయంలో మనము 1లో పెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల పూత రాలిపోయే ఛాన్సెస్ 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము డస్ట్ అంతా కింద పడిపోవాలి, తర్వాత హ్యూజ్ ప్రెషర్ కావాలనుకున్నప్పుడు గేర్ బాక్స్ 2లో పెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఈ రెండే కాకుండా మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్షం పడింది, మనం స్ప్రే చేసుకోలేకపోయాం, వర్షం ఆగిపోయిన వెంటనే మనం స్ప్రే చేయాలనుకున్నప్పుడు గేర్ బాక్స్ 2లో పెట్టుకొని ఓన్లీ వన్ టైం వెళ్ళొచ్చామంటే వాటర్ బబుల్స్ అనేటివి కింద డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా మీరు స్ప్రే చేసుకోవడానికి అడ్వాంటేజ్ ఉంది. దీని తర్వాత దీంట్లో వచ్చేసి ఫ్యాన్ వచ్చేసి మనం సింగిల్ ఫ్యాన్ ఇస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో వాడే ఫ్యాన్ కూడా రివర్సబుల్ ఫ్యాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫ్యాన్ వచ్చేసి తిరుగుతుంటుంది, ఇంకొక ఫ్యాన్ వచ్చేసి ఎయిర్ని అబ్జర్వ్ చేసుకుని నాజిల్స్ త్రూ వదులుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రివర్స్ ఫ్యాన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బూమర్తో కంపేర్ చేసుకుంటే
లోకల్ బూమర్లో రెగ్యులర్ ఫ్యాన్ యూస్ చేస్తాం, దీంట్లో రివర్స్ ఫ్యాన్ యూస్ చేస్తాం. రివర్స్ ఫ్యాన్కి రెగ్యులర్ ఫ్యాన్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా స్ప్రే చేస్తూ వెళ్తున్నప్పుడు రెగ్యులర్ ఫ్యాన్ ఏం చేస్తుందంటే కింద ఉన్న డస్ట్ని అంతా పైకి లేపేసి అది కెనాపీ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. బట్ రివర్స్ ఫ్యాన్ వల్ల ఏంటంటే మనం ఎంత ప్రెజర్లో పెట్టుకుని వెళ్తున్నప్పటికి కూడా కింద ఉన్న డస్ట్ అనేది పైకి లేసే ఛాన్సెస్ 0 ఉంటుంది. ఇది ఒకసారి. దీని తర్వాత వచ్చేసి దీంట్లో నాజిల్స్ అనేటివి వాడతాము. నాజిల్స్ వచ్చేసి మనం ఆర్ఆ కంపెనీ నాజిల్స్ వాడతాము. ఈ ఆర్ఆ కంపెనీ నాజిల్స్ కూడా 200 లీటర్లో 10 నాజిల్స్ ఇస్తాం, అంటే బోత్ సైడ్స్, అంటే వన్ సైడ్ 5 నాజిల్స్, వన్ సైడ్ 5 నాజిల్స్, 10 నాజిల్స్ ఇస్తాము. దీంట్లో 1.0 డిస్క్ సహాయంతో ఒక డిస్క్ ఉంటుంది. 1.0 డిస్క్ అనేది నార్మల్గా మనం స్ప్రే చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అంటే జియో చేసేటప్పుడు గ్రేప్స్లో నార్మల్గా అయితే జియో చేయాలి. జియో మీన్స్ ఏంటంటే అది గుత్తి లాంటిది కిందకి కరెక్ట్గా ఉందా లేదా, వస్తుందా లేదా డిస్టెన్స్. జియో నాజిల్స్లో కూడా ఏటీఆర్ నాజిల్స్ యూజ్ చేస్తాం. ఏటీఆర్ నాజిల్స్లో డిప్పింగ్ చేసేటప్పుడు అది మనము మామూలుగా హ్యాండ్తో చేస్తారు, చాలా వరకు లోకల్ బొమ్మర్ తీసుకున్నా కూడా హ్యాండ్తో చేస్తారు. దాంట్లో ఏంటంటే నార్మల్గా ఏటీఆర్ 1.0 ఉంటుంది ఎనీ నాజిల్స్. బట్ మన దాంట్లో ఎస్పెషలీ 0.8 ఏటీఆర్ నాజిల్స్ ఇచ్చాం, జియో నాజిల్స్. అవి ఏం చేస్తామంటే స్ప్రే చేస్తున్నప్పుడు కరెక్ట్గా సూటబుల్గా స్ప్రేయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి నాజిల్స్లో ఉంది. తర్వాత వచ్చేసి దీంట్లో ఇన్లెట్ వేల్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇన్లెట్ వేల్స్ మీన్స్ ఏంటంటే మామూలుగా స్ప్రే చేస్తున్నంతసేపు ఎయిర్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తుందంటే మామూలుగా స్ప్రే అనేది వన్ సైడ్ 25 ఫీట్, వన్ సైడ్ 25 ఫీట్ వెళ్తున్నప్పుడు ఈ ఒక ఫ్యాన్ అబ్జర్వ్ చేసుకొని త్రూ ఈ నాజిల్స్ త్రూ వెళ్ళినప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్లో కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా ఎయిర్ని వదులుతుంది. దీనిలో ఇన్లెట్ వేల్స్ సహాయంతో హెల్ప్ చేస్తాయి. తర్వాత వచ్చేసి మామూలుగా షెల్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇస్తాం. స్టెయిన్లెస్ స్టీల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొన్న తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత అయినా కూడా మీకు తుప్పు పట్టే ఛాన్సెస్ 0 ఉంటుంది. నార్మల్గా మీరు లోకల్ వాటర్తో చూస్తే 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత తుప్పు పట్టి మొత్తం అంతా కొరికేయడం అలాంటివి జరుగుతుంది. బట్ మన దాంట్లో ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వడం వల్ల మీకు 0 తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. దీని తర్వాత మెయిన్ మనం క్లీనింగ్ పర్పస్ కోసం ఇక్కడ వచ్చేసి ఫిల్టర్స్ ఇస్తాం. ఫిల్టర్ వచ్చేసి మనం నార్మల్గా కెమికల్ కలుపుకున్నప్పుడు దాంట్లో మామూలుగా కెమికల్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది పాయింట్లో ఇక్కడ నీట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మడ్డీ వాటర్ ఉందనుకోండి, మడ్డీ వాటర్ మీన్స్ అంటే ఇసుక వాటర్ ఉన్నప్పుడు దీంట్లో ఇక్కడ ఆటోమేటిక్గా ఇది క్లీన్ చేసేసి తర్వాత మనం స్ప్రే చేయడానికి వెళ్తుంది. ఈ విధంగా ఫిల్టర్ ఉంటుంది. తర్వాత దీంట్లో కంట్రోలింగ్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడే మనకి ట్రాక్టర్కి అనుకూలంగా మనం ఇస్తాము. దీంట్లో వచ్చేసి వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్, బోత్ సైడ్స్ కావాలంటే బోత్ సైడ్ తిప్పుకోవడానికి అనుగుణంగా పెట్టుకోవచ్చు. దాని తర్వాత రివర్స్ మనకి దీంట్లో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎంత క్వాంటిటీతో వాటర్ కావాలి, ఎంత క్వాంటిటీతో వెళ్ళాలి అనేది దీంట్లోనే మనం సెట్ చేసుకోవడానికి ఉంటుంది. దీని తర్వాత మెయిన్ మన దాంట్లో ఇవి టెక్నికల్గా చెప్పుకోవచ్చు. మామూలుగా బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకోవచ్చు మన బుల్లెట్ మిషన్ తోటి. బుల్లెట్ మిషన్ ఏంటంటే ఈజీగా మనం క్యారీ చేయడానికి ఉంటుంది, ట్రాక్టర్కి అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత డిసేబుల్ కూడా ఈజీగా చేసుకోవడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. దీని తర్వాత మా మిత్రా కంపెనీలో బెస్ట్ సర్వీస్ అండ్ బెస్ట్ ప్రైస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా మేము 50% వరకు మహేంద్ర కంపెనీతో చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.